హలో అండి. ఇలా అవుతదని అస్సలు ఊహించలేదు. అసలేం జరిగిందంటే మా పాపకి 3 ఇయర్స్ చిన్న పిల్ల. అయితే ఎండాకాలం బాగా ఎండలు మేడ పైన. అయితే బట్టలారేసాను. తీయడానికి వెళ్ళాను. అయితే మా పాప కూడా వస్తానని ఏడుస్తుంది, గోల పెడుతుంది. రావద్దమ్మా ఎండగా ఉంది అన్నా సరే వినట్లేదు. అయితే తనని లోపల పెట్టేసి నేను బయట గెడ పెట్టేసి వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేలోగా లోపల నుంచి గెడ పెట్టేసింది. అది ఇనుము తలుపులు. పైగా పైన విండోస్ కూడా ఉంటాయి. ఉండబట్టి సరిపోయింది. అవి గాని లేకపోతే నా పని అంతే. అయితే ఏడుస్తుంది. తీయమన్నా రావట్లేదు మమ్మీ అని ఏడుస్తుంది. భయపడుతుంది కూడా. అయితే నేను స్లోగా చెప్పాను. అయితే లోపలికెళ్ళి స్టూల్ తీసుకురా అన్నాను. స్టూలు స్లోగా లాక్కొచ్చింది. అది ఎక్కి ఆ విండోస్ తీయగానే ఆ విండోస్‌లో చెయ్యి పెట్టి నేను లోపలికి గెడ తీసాను. అవి గాని లేకపోతే నా పరిస్థితి అంతే. చుట్టుపక్కలోళ్ళు ఎవ్వరితో కూడా మాట్లాడను. ఎందుకంటే హిందీ రాదని. అసలు నాకు చాలా భయమేసింది. అప్పుడు అర్థమైంది చిన్న పిల్లల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదని. ఇది నేనేసానేంటంటే కార్న్ ఫ్లోర్ మీ ఇష్టం వేసుకోవచ్చు, వేయకపోవచ్చు. నేనైతే ఉప్మా తిననని ఇవైతే చేసుకున్నాను గారెల్లాగా. ఉప్మా చాలా మందికి నచ్చదు కదా! అలాగే నాకు మా పాపకు కూడా నచ్చదు. ఈ కలర్ రాలేదని మళ్ళీ రెండోసారి ఫ్రై చేశాను. అవసరం లేదు రెండోసారి ఫ్రై చేయవసరంలా. ఈవినింగ్ టైమ్‌లో ఇవి తింటే చాలా బావుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఓకే. బాయ్.